9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదలుచు అది చాలా 9వ వచనం. ఒకటి 9వ వచనంలో ఎవరి గురించి చెప్తున్నాడు? నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు అనే విషయాన్ని దియోత్రెఫే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దియోత్రెఫేలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఆయన ప్రధానత్వాన్ని కోరుకునేటువంటి వాడు. సంఘంలో కానీ సమాజంలో కానీ అగ్రస్థానాలు కోరుకునేటువంటి వ్యక్తిగా ఈయన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఈయనను ఒక స్పెషల్గా చూడాలి అని అనుకుంటాడు. ఈయనను ఒక ప్రత్యేకముగా చూడాలి అని అనుకుంటాడు. కనుక సంఘంలో అగ్రస్థానము కావాలి, నాకు ఉన్నతమైనటువంటి స్థానము కావాలి అని చెప్పి సంఘములో చేరుతున్నటువంటి వారిని ఆటంకపరుస్తూ సేవకులను అంగీకరించటలేదు. ఆయన రాస్తున్న మాట, దియోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు అంటే నన్ను గాని నాతో పాటు సువార్థికులను గాని సేవకులను గాని అంగీకరించటలేదు. గాయి ఏం చేసినాడు? అందరినీ అంగీకరించాడు, అందరినీ చేర్చుకున్నాడు, సేవకులను చేర్చుకున్నాడు, ప్రయాణికులను చేర్చుకున్నాడు, సువార్థికులను చేర్చుకున్నాడు, సంఘమును చేర్చుకున్నాడు. అందరికీ ఏం చేసినాడు? ఆయన ఆతిథ్యం చేశాడు. సో దియోత్రెఫే ఏం చేస్తున్నాడు? దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి దురాశపరుడు. చెప్పండి ఏంటిది? దురాశపరుడు. దేని విషయంలో దురాశ వచ్చింది? తనను తాను హెచ్చించుకోవాలి అనేటువంటి దురాశ కలిగింది ఆయనకి. పక్కనున్నటువంటి వ్యక్తిని పొగుడుతుంటే, పక్కనున్నటువంటి వ్యక్తి గురించి మంచిగా మాట్లాడితే ఈయనకి ఇష్టం లేదు, ఓర్చుకోవడం లేదు, అంగీకరించడం లేదు. కనుక నన్ను ఎందుకు మెచ్చుకోవడం లేదు, నన్నెందుకు పొగడడం లేదు, నాకెందుకు గొప్ప స్థానం ఇవ్వడం లేదు అని దాని గురించి ఫైట్ చేసే వ్యక్తిలో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు. ఓకే, దురాశ. దురాశ ఏం చేస్తుంది? మామూలుగా మనం వాక్యములో గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తున్నది చూడండి త్వరగా. దురాశ గర్భమును ధరించి పాపమును కంటది, పాపము పరిపక్వమై మరణము కంటది అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథములో మనం చూస్తే 14వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలలో ప్రధాన దూత లూసిఫర్ గురించి రాస్తాడు. అక్కడ ప్రధాన దూత లూసిఫర్ గురించి రాస్తాడు. ఈ లూసిఫర్ అనేటువంటి ఈ ప్రధాన దూతకి దేవాది దేవుడు అధికారం ఇచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి దూతలన్నిటిలో ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఈ లూసిఫర్కి ఇచ్చాడు. ప్రధాన దూతగా ఎన్నుకున్నాడు. సరే, ఎన్నుకున్నాడు, బాగానే ఉంది. దేవునికి సేవ చేసేటువంటి ఆ దూత తనలో తాను గర్వించుకొని తనను తాను పొగుడుకున్నది. దేవుడు కూర్చుండేటువంటి ఆ సీట్లో నేనే కూర్చోవాలి అని గర్వించుకున్నది. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? కింద తోసేసినాడు. ఆ మాటలు చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13, 14, 15 వచ్చింది. ఎక్కడంట? దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను అనుకున్నాడు. సభా పర్వతం మీద కూర్చుందును, ఎవరితోట? మహోన్నతుడైనటువంటి దేవునితో సమానముగా చేసుకుందును అని అనుకున్నాడు. మనసులో అనుకుంటివి కదా. చూడండి, మనసులో గర్వించుకున్నది దూత. ఈ ప్రధానమైనటువంటి దూత మనసులో గర్వించుకున్నది, నేను దేవుని యొక్క నక్షత్రముల కంటే ఎక్కువగా నేను నా యొక్క సింహాసనమును హెచ్చించుకుంటాను,
నేను దేవునితో సమానముగా ఉంటాను, ఆకాశమునకు ఎక్కిపోతాను అని చెప్పి చాలా గర్వించుకున్నది మనసులో. ఎప్పుడైతే ఈ గర్వము వచ్చిందో ఆ దూతకి దేవుడికి అర్థమైపోయింది. దేవుడు ఏం చేసినాడంటే ఆ దూతని నేరుగా పాతాళంలో ఒక మూలకు త్రోసేసాడు. అయిపోయింది అక్కడి వరకు. ప్రధాన దూత ఎక్కడ పోయింది? పాతాళంలో ఒక మూలకి పోయింది. మనసులో గర్వించినందుకే. ఎక్కడ? మనసులో గర్వించినందుకే, మనసులో అనుకున్నందుకే పాతాళంలో ఒక మూలన పడేశాడు దేవుడు. ఓకే. తర్వాత మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్తలో ఒక మాట శిష్యుల గురించి మనం చూస్తాము. 23వ అధ్యాయము 5వ వచనం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు. విందులలో అగ్రస్థానములను, అగ్రపీఠములను, వందనములను మీరైతే శాస్త్రుల గురించి, పరిచయుల గురించి చెప్తున్నాడు విషయం. మీరందరూ సహోదరులు. పెట్టవద్దు. ఆయన పరలోకమందున్నాడు. ఓకే. మరియు మీరు గురువులని పిలవవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. పిలవబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. మీలో అందరికంటే గొప్పవాడుగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఏం చేయాలట? మొదటిగా పరిచారకుడై ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఓకే. ఇక్కడ శాస్త్రులు ఏం చేస్తారు, పరిచయులు ఏం చేస్తారు అనేటువంటి విషయాల గురించి శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే శిష్యులలో ఎవరు గొప్ప అనే భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఎవరు గొప్ప మనలో అని చెప్పి ఒకరికొకరు అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభు వారిని పిలిచి, మీలో ఎవరైతే గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో మొదటిగా వారు ఏం చేయాలి? పరిచారకులుగా ఉండాలి. ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అనే మాటలు చెప్తున్నాడు. ఇదే మాట మనం లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూస్తాం. అక్కడ సుంకరి పరిచయుని ప్రార్థన మనం చూస్తాం కదా. వారిద్దరు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మొదట ఎవరు చేస్తున్నారు ప్రార్థన? పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చాలా తనను తాను పొగుడుకుంటూ చెబుతున్నాడు, అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం చేస్తున్నా, నీకు నా 10వ వంతు ఇస్తున్నా, నేను ఇతరులకు సహాయం చేస్తున్నా, నేను ఇట్లా చేస్తున్నా, నేను అట్లా చేస్తున్నా, ఇగో ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు స్తోత్రం అని చెప్తున్నాడు. ఇక్కడ వరకు ఓకే. తర్వాత సుంకరి సమయం వచ్చింది. ఆయన ఏం చేసినాడు? దూరం నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను నేను యోగ్యుడని కాదు అని గుర్తెరిగి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ యేసు ప్రభు అన్నమాట 14వ వచనం చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని. ఇది ఎవరైతే గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే నాకు గొప్ప స్థానం కావాలి, నాకు అగ్రస్థానం కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే గనక మార్కు సువార్తలో కూడా ఒక మాటలు మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో 35వ వచనం నుంచి 45 వరకు మనం చదివితే అక్కడ కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. జెబెదయి కుమారులు బోధకుడా మేము ఏదైతే అడుగుతామో అవన్నీ కూడా నీవు మాకు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఓకే.
కోరుకుంటున్నప్పుడు యేసు ప్రభు అన్నారు, సరే అడగండి నేను ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు వీరిద్దరు ఏమి కోరికలు కోరుకుంటున్నారు అని అంటే, అయ్యా నీ మహిమలో ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చోవడానికి అనుమతి మాకు అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు వీళ్ళు? నీ మహిమలో ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చునేటువంటి అధికారం మాకు ఇయ్యి అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడనంటే, అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుసా? మీరే ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. చదువుతారన్నమాట 38వ వచనం. యేసు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను మీ చేత అవుతుందా? ఓ మా చేత అవుతుంది అని చెప్పి అంటున్నారా? పొందెదరు గాని చూడండి, నా కుడి వైపునను నా ఎడమ వైపులను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. ఎవరి వశములో ఉందట అది? అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని. వీళ్ళు ఏం అడుగుతున్నారు యేసు ప్రభుతోటి? యేసు ప్రభువా, నీ మహిమలో మేమిద్దరం ఉన్నాము కదా సహోదరులము, ఒకరిని నీ ఎడమ వైపున ఒకరిని నీ కుడి వైపున కూర్చుని పెట్టుకో అని అంటున్నారు. ఇది సాధ్యమవుతుందా? యేసు ప్రభు మహిమలో ఉన్నప్పుడు, యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నప్పుడు సంఘము ఎత్తబడిన తర్వాత విషయాలు మాట్లాడుతున్నారు. మహిమలో ప్రవేశించిన తర్వాత మనం అందరం ఎత్తబడిన తర్వాత, అయ్యా మేమందరం అక్కడికి వచ్చిన తర్వాత మా ఇద్దరిని మట్టుకు ఒకరు నా వైపున ఒకరు నీ వైపున కూర్చుండడానికి అవకాశం ఇయ్యి అని అన్నారు. అంటే దీని అర్థం ఏంది? మీరు ఏమడుగుతున్నారు అని అంటే, ఆయనతో సమానత్వము కోరుతున్నారు. ఆయనతో సమానత్వము కోరుతున్నారు. ఇంకేం చేస్తున్నారు? కుడి వైపున ఎవరున్నారు యేసు ప్రభుకి? యేసు ప్రభుకి కుడి వైపున ఎవరున్నారు? తండ్రికి కుడి వైపున ఎవరున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి కుడి వైపున ఎవరున్నారు? అక్కడ సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరు అడిగేది ఏంటంటే, తండ్రి స్థానంలో ఒకరు, సంఘం స్థానంలో ఒకరు, మేమిద్దరం కూర్చుంటాము, మాకు అవకాశం ఇయ్యి అని అడుగుతున్నారు. అంటే దీన్ని వారిద్దరు కూడా యేసయ్యతో సమానంగా ఉండాలి అనేటువంటి భావన కలిగి, అగ్రస్థానాన్ని కోరుకునేటువంటి మనస్తత్వం కలిగి వీరిద్దరు అడుగుతున్నప్పుడు శిష్యులు అది చూసి అది విని వారి మీద కోపపడ్డారు. కోపపడ్డ సాగిరి అని ఉన్నది అక్కడ, ఉందా లేదు? చదవండి. అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియడం లేదు అని చెప్పి శిష్యులు అది విని వారిని కోపగించుకుంటున్నారు. ఓకే, ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడ సాగిరి. అంటే చాలా సార్లు దురాశ అనేది మనకు వస్తూ ఉంటది. సమానత్వం కోరుకునేటువంటి ఆశ, హెచ్చించుకోవాలనేటువంటి ఆశ, అగ్రస్థానాలు కోరుకునేటువంటి ఆశ, నేనే గొప్పగా ఉండాలి అనేటువంటి ఆశ, నన్నే పొగడాలి అనేటువంటి ఆశ, నన్నే గుర్తించాలి అనేటువంటి ఆశ ఎప్పుడైతే మనిషి జీవితంలో మొదలవుతుందో అది ఎక్కడికి దారితీస్తుందట? దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కంటది అనేది మనం చూసుకుంటున్నాం. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? యోహాను పత్రికలో 3వ పత్రికలో 9వ వచనంలో దురాశ తర్వాత ఏమన్నాడు చూడండి. 10వ వచనం చూడండి. 10వ వచనం, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా చూడండి, సంఘములో నుండి వాడు వెలివేయుచున్నాడు. ఓకే, అగ్రస్థానంలో కోరుకోవడానికి దురాశ కలిగింది. దురాశ కలిగిన తర్వాత సహోదరులను చేర్చుకోవడం మానేసిండు, సేవకులను చేర్చుకోవడం మానేసిండు, సువార్థికులను చేర్చుకోవడం మానేసి ఏమంట ఇంకేం చేస్తున్నాడట? ఆ వారి గురించి చెడ్డ మాటలు వదులుచు, చెడ్డ మాటలు పలుకుచు, వీధికి వెళ్ళి చెడ్డ మాటలు మాట్లాడుతూ, చెడు సమాచారాన్ని, చెడు ప్రచారాన్ని చేస్తూ ఇంకేం చేస్తున్నాడట? అది చాలనట్టుగా సహోదరులను తాను చేర్చుకోక చేర్చుకునే వారిని కూడా
ఆటంకపరుస్తున్నాడు అనే విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, ఆటంకపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆటంకపరిచి సంఘములో నుండి వారిని ఇతడు చేర్చుకునే మనసు లేదు ఇతనికి ఇష్టం లేదు. చేర్చుకునే మనసు ఇతనికి లేనప్పుడు వదిలేసేయాలి. ఎవరైనా చేర్చుకుంటారు, కానీ ఎవరైనా చేర్చుకునేటువంటి మనసు కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా చేర్చుకోవద్దు, నేను చేర్చుకుంటలేను కదా, నువ్వు కూడా చేర్చుకోవద్దు, నువ్వు కూడా వారిని అంగీకరించవద్దు, నువ్వు కూడా వారిని ఇష్టపడద్దు అని చెప్పి వారి గురించి అనగా సేవకుల గురించి చెడ్డ మాటలు పలుకుచూ వస్తున్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎవరైతే వస్తున్నారో వారిని రావద్దు అని అటు నుంచి అటే పంపిస్తున్నాడు. ఎవరైతే చేర్చుకుంటున్నారో మీరెందుకు చేర్చుకుంటారు, చేర్చుకోవద్దు అని అక్కడి నుంచి వారిని వెలివేస్తూ ఉన్నాడు. ఇది దేత్రీఫులో ఉన్నటువంటి గుణం, చెడ్డ గుణం. ఓకే, ఇంకా కొంచెం ముందుకు చదువుతాం. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాడు? చెడ్డ మాటలు పలుకుతున్నాడు. రైట్, చెడ్డ మాటల గురించి మనం కొన్ని విషయాలు చూస్తే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 13వ వచనంలో చెడ్డ మాటల గురించి మాట్లాడతాడు. ఒకసారి చదువుతారా? 34. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో అని అంటున్నాడు. ఓకే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనం. త్వరగా మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనం. గట్టిగా ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను కుమ్మరించును. కుమ్మరించడం అంటే తెలుసు కదా మీ అందరికి. కుమ్మరించడం అంటే ఎట్లా? ఉదాహరణ చెప్పండి. ఏదో కుమ్మరించడం, ఒకేసారి కుమ్మరించడం, నీళ్లు కుమ్మరించినట్టుగా. ఓకే, ఇప్పుడు చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుంది. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నీతిమంతుని మనసు యుక్తముగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను కుమ్మరిస్తుంది. వెంటనే ఆలోచించకుండానే కుమ్మరిచేస్తా ఉంటారు చెడ్డ మాటలు. ఓకే, నెక్స్ట్ ఇంకా మొదటి పేతురు చూద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. గట్టిగా చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను, జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలి అని అంటే చెడ్డ దానిని పలకకుండా జాగ్రత్త పడాలి. ఇంకేం చేయాలి? కపటమైన మాటలు పలకకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలి అని అనుకుంటే చెడ్డ మాటలకు దూరంగా ఉండాలి, కపటమైన మాటలకు దూరంగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఇంకొక అద్భుతమైనటువంటి మాట చూడండి. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుని గురించి వారు బహు గర్వపు మాటలు మాట్లాడి 13వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా నన్ను గూర్చి అంటే దేవుని గురించి గర్వపు మాటలు, బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుతారు. చూసారా? దేవుని గురించి బహు గర్వపు మాటలు మాట్లాడతారు. దేవుడు వింటాడు. దేవుడు విని దేవుడు వచ్చి అప్పుడేమో మాట్లాడితే బహు గర్వంగా అని చెప్పి దేవుడు వచ్చి అడిగితే అంటారట, నిన్ను గురించి మేమేం మాట్లాడినాము అని అంటారట. చూడండి కదా, దేవుడి దగ్గర నిన్ను గురించి మేమేం మాట్లాడలే అని అంటారు కదా. అబద్ధం ఆడేటువంటి పెదవులు యెహోవాకు హేయమును. వీరు అబద్ధము పలుకుతూ ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, బహు గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వచ్చి అడిగితే నేనేం మాట్లాడలే అని అంటున్నారు.
దేవుని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు 10వ వచనం చూడండి, త్వరగా మనం ముందుకు వెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 10వ వచనం. 10వ వచనం అయిపోయిందా? అందులో ఇంకొక మాట చూద్దాం. ఆటంకపరుస్తున్నాడు. ఎవరిని ఆటంకపరుస్తున్నాడు? సంఘమును ఆటంకపరుస్తున్నాడు, చేర్చుకునే వారిని ఆటంకపరుస్తున్నాడు, సేవకులను ఆటంకపరుస్తున్నాడు, సేవ జరిగిస్తూ ఉండగా సేవను ఆటంకపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం ఆటంకపరుస్తున్నాడు? సంఘమును ఆటంకపరుస్తున్నాడు, సేవకులను ఆటంకపరుస్తున్నాడు, సువార్థికులను ఆటంకపరుస్తున్నాడు, చేర్చుకునే వారిని ఆటంకపరుస్తున్నాడు, దేవుని యొక్క సేవను ఆటంకపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం ఒక మాట చూస్తాం, ప్రతిసారి నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటా. 18వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటది. ఎవని వలన అభ్యంతరములు వచ్చును. ఏంది చెల్లి మంచిది వద్దు రాదా? ఎవని వలన అభ్యంతరములు వచ్చునో, 18వ అధ్యాయం 7వ వచనం. ఓకే, స్టార్టింగ్ అదే ఉంటుందా? అభ్యంతరము వలన మొట్టమొదటిగా ఎవరికి శ్రమ అవుతుంది? లోకానికి శ్రమ. ఎవరైతే అభ్యంతరములు ఎవరైతే పరుస్తారో వాళ్ళకి కూడా, ఎవరి వలన అయితే అభ్యంతరము కలుగుతుందో వాళ్ళకి కూడా శ్రమ. అభ్యంతర పరుస్తున్నటువంటి మన ద్వారా మొట్టమొదటిగా లోకానికి శ్రమ వస్తుంది. తర్వాత ఎవరైతే అభ్యంతర పరుస్తున్నారో ఆ అభ్యంతర పరిచేటువంటి ఆ వ్యక్తులకు, వారి యొక్క కుటుంబానికి శ్రమ వస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది. అంతేనా? అభ్యంతరములు రాక తప్పవు గాని ఆ మనుషునికి శ్రమ. అభ్యంతర పరుస్తున్నాడు దేత్రఫి, సేవకులను అభ్యంతర పరుస్తున్నాడు, చేర్చుకునే వారిని అభ్యంతర పరుస్తున్నాడు, ఆతిథ్యం ఇచ్చే వారిని అభ్యంతర పరుస్తున్నాడు, సువార్థికులను అభ్యంతర పరుస్తున్నాడు, దేవుని సేవను అభ్యంతర పరుస్తున్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరి వలనైతే అభ్యంతరములు వస్తాయో ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. లోకానికి మొట్టమొదటిగా శ్రమ వస్తుంది. దేవుని సంఘాన్ని అభ్యంతర పరుస్తున్నాడు. 1 కొరింథీ పత్రికలో మనం చూస్తాం, 10వ అధ్యాయం 32వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. అభ్యంతరము కలగజేయకుడి. ఎవరెవరికట? మళ్ళీ ఒకసారి, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. సంఘమును అభ్యంతరపరచకండి అంటున్నాడు. ఇది అనుభవంతో రాసినటువంటి మాట. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అనేక సార్లు అభ్యంతర పరిచాడు. ఎక్కడైతే సంఘముగా కూడుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అభ్యంతర పరిచాడు. ఎక్కడైతే కూడుకొని ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి అనేకులను హింసించినాడు, అనేకులను చంపేసినాడు. కనుక దేవుడు అతన్ని పట్టుకున్నాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు అనుభవంతో, ఎవరిని కూడా మనము అభ్యంతరపరచొద్దు, ముఖ్యంగా సంఘమును అభ్యంతరపరచొద్దు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథములో మనం చూడొచ్చు. నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా తనకొచ్చినటువంటి ఆ యొక్క సమాచారం ప్రకారం దేవుని మందిరము పాడైపోయినది అని చెప్పి వినినప్పుడు, ఆ గోడలు కట్టడానికి పూనుకున్నప్పుడు, దేవుని మందిరమును బాగు చేద్దామని పూనుకున్నప్పుడు, ఆ నెహెమ్యా గ్రంథములో మనం చూస్తాము 2వ అధ్యాయం 10వ వచనములో సన్బల్లటును టోబియా అనేటువంటి వారు ఇద్దరు కూడా ఈ నెహెమ్యాను గురించి దుఃఖపడతారు. ఎందుకు దుఃఖపడతారు అని అంటే, ఇశ్రాయేళ్లకు క్షేమము కలుగజేయడానికి ఒకడు వచ్చాడు అని చెప్పి అతని విషయంలో ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ క్షేమంగా ఉండొద్దు, ఈయన ఎందుకు క్షేమం కలుగజేయడానికి వచ్చిండు అని చెప్పి బాధపడతారు, దుఃఖపడతారు. క్షేమం కలుగజేయడానికి వచ్చినప్పుడు బాధపడతారా, సంతోషపడతారా? మామూలుగా అయితే సంతోషిస్తారు. అబ్బా ఈ నాలుగొకడు వచ్చిండయా ఈ యెరూషలేము మందిరం కట్టడానికి, దేవాలయం కట్టడానికి, ఈ నాలుగొకడు వచ్చాడు, ధైర్యం కలిగి వచ్చాడు, దేవుడు పంపించాడు అని చెప్పి సంతోషపడవలసినటువంటి ఆ సమయంలో వీరిద్దరు ఏం చేస్తున్నారట? ఆటంకపరచాలని చూసి వారి విషయమై దుఃఖపడుతున్నారు. అది 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. చదువుతారా? సన్బల్లటును విని బహుగా దుఃఖపడ్డారట. ఇశ్రాయేల్ ప్రజలకు క్షేమం కలుగజేయడానికి ఒకడు వచ్చాడట్రా అని చెప్పి విని బహుగా దుఃఖపడుతున్నారు. ఎందుకు దుఃఖపడాలి? అసలు సంతోషపడాలి.
క్షేమం కలుగుతుందంటే సంతోషపడాలి. యెరూషలేము గోడలు కూలిపోయినాయి, మందిరము కూలిపోయింది, అయ్యో కట్టడానికి ఒకడు వచ్చాడు అని చెప్పి చాలా సంతోషించవలసినటువంటి ఆ సందర్భంలో దుఃఖపడుతున్నారు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. అలాగే అందులోనే 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. 4వ అధ్యాయం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని మిగుల కోపగించుకున్నాడు. రౌద్రుడు అని బాగా కోపం వచ్చింది. ఎగతాళి చేస్తున్నాడు. ఓ వీరు ఏం చేస్తారు, వీరు దుర్బలులు, వీరు ఉట్టోళ్ళే, వీళ్ళు ఏం చేస్తారు యూదులు, తమంతట తామే ఈ పని ముగించుకుంటారా? ఎవరు సహాయం లేకుండా అయిపోతుందా? బలు అర్పించడం బట్టి బలపరుచుకుంటారా? ఓ ఒక్క దినమందే అయిపోతుందా ఈ పని, ముగించబడుతుందా? ఓ ఇదంతా కాల్చబడింది, కుప్పలుగా రాళ్ళన్నీ పడ్డాయి, ఇవన్నీ సమకూర్చి ఒక్క రోజునే బలంగా చేస్తారా వీళ్ళందరూ? ఒక నక్క ఎగిరితే ఈ రాతి కూడా పడిపోతుంది వీళ్ళ పైన ఉట్టిదే అని చెప్పి ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎగతాళి చేసి. నెక్స్ట్ అందులోనే చూస్తే 7వ వచనం నుంచి 9వ వచనాలు, 7, 8, 9. కట్టబడిన తర్వాత ఓ ఎంత కట్టబడిందిరా బాబు, ఎంత మంచిగా అయిపోయిందిరా బాబు అని చెప్పి సంతోషపడవలసింది పోయి కోపపడ్డారట. యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తున్నారు, పని ఆటంకపరచాలని ఆటంకపరచాలని అందరూ ఒకటై కలతపరిచాలని. ఓ మేము మా దేవునికి ప్రార్థన చేసుకున్నాము. ఆమేన్. మేము మా దేవునికి ప్రార్థన చేసుకున్నాం, వీళ్ళ ద్వారా మాకు భయం కలిగినప్పుడు మేము రాత్రింబవళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఆ పని ముగించాం, కావలి పెట్టుకున్నాం అని చెప్పి నెహెమ్యా చెప్పుతూ రాస్తున్నటువంటి మాటలు, ఈ మాటలు చూడండి ఎంత ఆశ్చర్యం కదా. ఒకడు క్షేమం కలుగ చేయడానికి వచ్చినప్పుడు మందిరపు గోడలు కాలిపోయినాయి, కూలిపోయినాయి, అయ్యో కడతామని ఒకడు వచ్చినప్పుడు సహకరించవలసినటువంటి వీరే, సహకరించవలసినటువంటి ఆ ప్రజలే వ్యతిరేకించారు, హేళన చేసి మాట్లాడినారు, ఎగతాళి చేసి మాట్లాడినారు. కట్టిన తర్వాత అరే ఎట్లా కట్టిండ్రా, ఇదంతా కట్టిండ్రా, అయిపోయిందిరా అని చెప్పి అక్కడ దుఃఖపడ్డారు, అక్కడ వ్యతిరేకం చేయడానికి వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు. మొత్తం మీద చాలా ఎగతాళి చేసినప్పటికీ కూడా వారిని చంపేద్దామనేటువంటి ప్రయత్నము చేస్తున్నప్పటికీ కూడా నెహెమ్యా భయపడలేదు, ప్రార్థన చేసుకున్నారు. రాత్రంతా కూడా వారిని కావలి పెట్టి రాత్రంతా కూడా పని చేస్తూ ఉన్నారు. ఉదయం సాయంత్రం రాత్రి పగలు ఏది తేడా లేకుండా పని చేసి ముగించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక మంచి కార్యము జరుగుతుంటే, మంచి పని జరుగుతుంటే సహకరించవలసినటువంటి వారే, సహకరించవలసినటువంటి ఆ ప్రజలే ఎగతాళి చేస్తూ మాట్లాడినారు, హేళన చేస్తూ మాట్లాడినారు, ఆటంకపరుస్తూ మాట్లాడుతున్నారు, ఆటంక చేయడానికి పూనుకున్నారు. ఎంత విచిత్రమైన సంగతి కదా. తర్వాత ఇంకొక మాట చూద్దాం. చూడండి అపోస్తల కార్యముల గ్రంథములో ఒక వ్యక్తి ఉంటాడు. 13వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో ఈయన పేరు బర్యేసు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం నుంచి గారడివాడు అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఎవరు వినగోరెను అయితే చూడండి ఎలుమ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు మాటలు వినాలనుకున్నారో, ఎవరైతే సేవకులను వినిపించి ఆ మాటలు వినిపించుకుందాము, ఆ మాటల ద్వారా నేను రక్షణ పొందుకుంటాను అని ఎవరైతే అనుకున్నారో ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చదువుదాం. వారిని ప్రయత్నం చేసి
వారిని ఎదిరించారు. ఎందుకు వచ్చారు మీరంతా, ఎందుకు ఈయనకేం చెప్తున్నావు, ఈయనకెందుకు దేవుని గురించి చెప్తున్నావు అని చెప్పి వారిని బెదిరించి ఈ యొక్క బర్యేసు అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కొట్టేశారు. నమ్మద్దునమో ఈ మాటలు, నువ్వు వీటిని పట్టించుకోవద్దు అని చెప్పి అతన్ని విశ్వాసం నుంచి మరలు కొలిపారు, ఆటంకపరిచారు. ఒక వ్యక్తి రక్షణ పొందుదామని కోరుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఆశపడ్డప్పుడు, ఒక వ్యక్తి దేవుని వాక్యమును విందామని ఆశపడ్డప్పుడు అతన్ని ఆటంకపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా? ఎలుమా. గారడివాడు అని అర్థం. తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా, వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెని గనక వెతుకుచుండెను. చూచి ఆశ్చర్యపడి, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధిపతి ఏమనుకున్నాడు? పౌలు గారిని బర్నబా గారిని పిలిపించుకొని వాక్యం వింటాను, నేను రక్షణ పొందాలని ఆశపడ్డాడు. కానీ ఈ ఎలుమా అనేటువంటి వ్యక్తి, ఈ గారెడి వాడు ఏం చేశాడు? వచ్చి ఆటంకపరిచాడు. సువార్త చెప్పవారిని అడ్డుకున్నాడు, ఈ యొక్క అధిపతిని కూడా అడ్డుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై అతన్ని చాలా కోపగించి అతనితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, చివరి మాట 11వ వచనం. ఇదిగో ప్రభు నీ మీద తన చెయ్యి ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గ్రుడ్డివాడవై ఉంటావు, సూర్యుని చూడకుండా ఉంటావు. ఎందుకు? నువ్వు సమస్త నీతిని ఆటంకపరుస్తూ ఉన్నావు. ఇది మానవా? సత్యమును ఆటంకపరుస్తున్నావు, సువార్తను ఆటంకపరుస్తున్నావు, విశ్వాసిని ఆటంకపరుస్తున్నావు, రక్షణ పొందడానికి వస్తున్నటువంటి ఒక కొత్త వ్యక్తిని ఆటంకపరుస్తున్నావు. నువ్వు ఇది మానవా అని చెప్పి అతన్ని గద్దించి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత అతనికి జరిగినది చూసి ఆ అధిపతి దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క సేవను, సేవకులను, స్వార్థికులను, కొత్తగా వస్తున్న విశ్వాసులను ఆటంకపరచొద్దు అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక మాట చూద్దాం. 11వ వచనములో మనం చూద్దాం. యోహాను పత్రిక. ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ చెప్పిన తర్వాత దేత్రేఫే అనేటువంటి వ్యక్తి ఇలాగ ఉన్నాడు. కాబట్టి ప్రియుడా, నువ్వు చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరికి? గాయకి చెప్తున్నాడు, ప్రియుడా నువ్వైతే అట్లా ఉండకు. దేత్రేఫే అనేటువంటి వ్యక్తి అగ్రస్థానం కోరుకున్నాడు, తనను తాను హెచ్చించుకున్నాడు, గర్వించుకున్నాడు, తనలో దురాశ కలిగింది, మమ్మల్ని చేర్చుకోవడం లేదు, సేవకులను చేర్చుకోవడం లేదు, విశ్వాసులను చేర్చుకోవడం లేదు. ఎవరినైనా చేర్చుకుందామని ఎవరికైనా మనసు కలిగితే వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. వీడు చాలా ఆటంకపరుస్తూ వస్తున్నాడు, కనుక నీవు అతనిలాగా ఉండకు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ప్రియుడా, నీవైతే అలాగుండకు, మంచి కార్యమును అనుసరించి నడుచుకో, చెడు కార్యమును అనుసరించకు, చెడ్డదానిని అనుసరించకు, వాళ్ళు వీళ్ళు చెప్పినది వినకు, చెడ్డ మాటలు యందు నువ్వు లక్ష్యం ఉంచకు, నువ్వు మంచి మాటలు విను, మంచి కార్యమును అనుసరించి నడుచుకో. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. చెడ్డ కార్యమును విడవాల, చెడ్డ కార్యాలను విడవాల, చెడ్డ మనసుని విడవాల, చెడ్డ తలంపులను విడవాల, చెడ్డ ఆలోచనలను విడవాల. మనం మంచి కార్యములు జరిగించే వారముగా మనం ఉండాలి. యోబు గ్రంథంలో అంటాడు 28వ అధ్యాయం 28వ వచనంలో, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, దుష్టత్వమును విడుచుటయే వివేకము అని అంటాడు. చదువుతారా? జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. నువ్వు వివేకవంతునిగా ఉండాలి అని అంటే, వివేకవంతురాలిగా ఉండాలి అని అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి.
దుష్ట క్రియలను విడిచిపెట్టాలి, దుష్ట ఆలోచనలు విడిచిపెట్టాలి, దుష్ట తలంపులను విడిచిపెట్టాలి, వ్యతిరేకతలను విడిచిపెట్టాలి, ఈ యొక్క అడ్డుకునేటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. ఇంకేమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 34 కీర్తన 14 వచనములు అంటాడు, కీడు చేయటం మాని మేలు చేయము అంటాడు. 34 కీర్తన 14లో అంటాడు. తర్వాత మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడము. 97 కీర్తన 10వ వచనంలో కూడా అంటాడు చూడండి, 97 కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోవాలి. యెహోవాను ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని మీద మనము ఇష్టము కలిగి ఉంటే, దేవుణ్ణి వెంబడిస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుని పిల్లలముగా మనం పిలువబడితే చెడు కార్యములను అసహించుకోవాలి. ఈ దుష్టుడిలాగా మనం ఉండొద్దు అని చెప్తున్నాడు. ఈ దియత్రహ్యలాగా నీ ఉండకు ప్రియుడా, చెడ్డ కార్యమును అసహించుకో, మంచి కార్యములు చెయ్యి అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఓకే, తర్వాత రోమిలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, చెడ్డ దానిని అసహించుకొనుడి అని చెప్పి అక్కడ అంటాడు చూడండి త్వరగా. 12వ అధ్యాయం 9వ వచనం, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. మీ ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటమైనదై ఉండాలి. హల్లెలూయా. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? మొదటి యోహాను పత్రికలో చూడండి 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగింపని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఓకే, ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం కదా 3వ యోహాను పత్రికలో 11వ వచనములు ఏమనున్నది? ఎవరైతే దేవుని సంబంధులు అయితారో కారో దీనిని బట్టి తెలుస్తుంది. మేలు చేయవాడు ఎవరట? దేవుని సంబంధి. కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడు అని చెప్పి మనం చూస్తుంటున్నాం. అందుకని ఇక్కడ రాస్తున్నాడు మొదటి యోహానులో 3వ అధ్యాయం 10వ వచనములు అంటాడు. ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 10వ వచనములో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుచున్నది. దేనిని బట్టి మనం కొంచెం పైకి చదువుకుందాం, చూద్దాం, పైకి చదువుకుందాం 6వ వచనం నుంచి. ఆయన యందు నిలిచి ఉండు వాడెవరు కూడా పాపము చేయరు. పాపము చేయవాడెవరును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. కనుక ఏం చేయాలా? ప్రియుడా, చెడ్డ కార్యమును విడిచిపెట్టు, మంచి కార్యమును జరిగించు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఓకే, తర్వాత 12వ వచనం నుంచి మనం 14వ వచనం చూద్దాం. యోహాను పత్రికలో, యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. డెమెత్రియు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. నీ వెరుగుదువు ఉన్నది. సిరాతోను కలముతోను నీకు రాయ నాకు ఇష్టము లేదు. చాలా తొందరగా నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నాను. అప్పుడు మనం ముఖాముఖిగా మాట్లాడుకుందాము, నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు కూడా పేరు పేరున వందనాలు చెప్పుము అని చెప్పి రాస్తున్నాడు. చూసారు ఎంత చక్కగా రాస్తున్నాడు. గాయకి రాస్తూ చెప్తున్నటువంటి మాట, ఒక చెడ్డ వ్యక్తి గురించి చాలా వివరణ ఇచ్చాడు. ఈ చెడ్డ వ్యక్తిలాగా నీ ఉండకు, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని అనుసరించి నడుచుకో అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ 3వ వ్యక్తి డెమెత్రియు అనేటువంటి వ్యక్తి, ఇతడు మంచి సాక్ష్యం పొందినాడు, సత్యం వలన సాక్ష్యం కలిగి ఉన్నాడు. నిజంగా మేము ఆయన గురించి సాక్ష్యం విన్నాం, మా సాక్ష్యము
సత్యమైన నీ వెరుగుదువు అంటున్నాడు. అసలు ఈ దేమేత్రి అనేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంటాడు. 19వ అధ్యాయంలో మీరు చూడండి, 24వ వచనం, 25వ వచనం అక్కడ చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. ఒక కంసాలి చేయించుట వలన ఇతడు ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేస్తూ ఉన్నాడు. దాని ద్వారా అతడు తన సంపాదన సమకూర్చుకుంటున్నాడు. అతడికి అది చేతి పనిగా, ఒక వృత్తిగా అది ఉన్నది. కంసాలి గనక ఆయనకు అది చేతి పనిగా ఉండిపోయింది గనక అనేకులు ఆ యొక్క పని చేసుకుంటూ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అదే సమయంలో పౌలు గారు వచ్చి ఈ అన్ని గుళ్ళన్నీ కూడా ఇవి చేతి పనులు, వెండి బంగారం అన్ని కూడా ఇవి చేతి పనులు, ఇవి దేవుళ్ళు కాదు, ఇవి మనుషుల చేతి పనులు, వీటిని మీరు పూజించొద్దు, మనకు దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు, ఆయన యెహోవా అని చెప్పి ప్రకటన చేస్తున్నాడు. అప్పుడు ఈయనకు కోపం వచ్చింది, అందరిని పిలిచిండు. అరే బాబు, మన గురించి, మన దేవత గురించి ఒకడొచ్చి చెడుగా సమాచారం చెప్తున్నాడు, మన చేతి పనిని పోగొడుతున్నాడు. మనమందరం ఒక్కటి కావాలి. ఈ సమయంలో అతన్ని మనం ఎదిరించాలి, అతన్ని మనం ఆటంకపరచాలి. అతడు ఏం చేస్తున్నాడంటే అర్తమీదేవి గురించి సాక్ష్యం చెప్తున్నా, అందరికి చెప్తున్నాడు, ఇది దేవత కాదంటున్నాడు. ఆసియా ఖండం అంతటా చెప్తున్నాడు, ఆసియా దేశం అంతటా చెప్తున్నాడు. కనుక మనం అతన్ని ఎదిరించాలి, ఎందుకంటే మన చేతి పని ఆగిపోతుంది, మన లాభం పోతుంది అని చెప్పి అందరినీ సమకూర్చుకున్నాడు. అందరితో మాట్లాడుకున్నాడు. అందరు కలిసి అర్తమీదేవికి జై, అర్తమీదేవికి జై అని చెప్పి జయజయలు కొడుతున్నారు. చదువుదాం ఆ మాటలు కొంచెం ముందుకు. 25వ వచనం, 26వ వచనం. తెలియను. ఈ పౌలు చెప్పి గుడి భయం తోస్తున్నదని వారందరికీ చెప్పాడు. 30వ వచనం నుంచి చదువుదాం. సభ యుద్ధకు వెళ్ళదలిచిన గాని శిష్యులు వెళ్ళనీయలేదు. ఉండి పంపి వెళ్ళవద్దని. ఎందుకు అంటే పౌలు గారు ఎప్పుడైతే వస్తారో అతన్ని ఆటంకపరచుదామని, అతన్ని కొడదామని వీరందరూ కాచుకొని చూస్తున్నారు. ఆయనను రానియకుండా ఆపేస్తున్నారు. ఆ దేశంలో కొంతమంది తెలుసు, పెద్దవాళ్ళు తెలుసు, వాళ్ళందరికీ సమాచారం తెలిసింది కాబట్టి పౌలును, నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది, నువ్వు ఆ నాటకశాలకు వెళ్ళకు, వారి మధ్యలోకి వెళ్ళకు, వెళితే నీకు ప్రమాదం అని చెప్పి పౌలు గారిని ఆపుతున్నారు. ఎవరైనా దేమేత్రి ఎవరు? ఒక కంసాలి, వెండి గుళ్ళను చేసుకొని బ్రతికేటువంటి వాడు. ఇతడు కూడా పౌలు గారి ద్వారా రక్షణ పొంది సాక్ష్యం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇతడు కూడా పౌలు గారి, యోహాను గారి ద్వారా రక్షణ పొందాడు. ఇవన్నీ విషయాలు మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. రక్షణ పొందాడు కాబట్టి ఈ చివరి మాటలలో రాస్తూ ఉన్నాడు ఏమంటే, ఇదిగో ఈ దేమేత్రి అనేటువంటి వ్యక్తి సత్యం వలన సాక్ష్యము కలిగి ఉన్నాడు, మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుదామా? 12వ వచనం. దేమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదే అని నీ వెరుగుదువు. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది గాని సిరాతోను కలముతోను రాయని నాకు ఇష్టం లేదు. నిన్ను శీఘ్రముగా చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎంత తొందరగా అంటే అంత తొందరగా వచ్చి ముఖాముఖిగా నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నానని చెప్పి గాయితో మాట్లాడుతూ రాస్తున్నాడు. ఆ పత్రిక గాయికి రాస్తున్నాడు. ఎవరెవరి గురించి చెప్తున్నాడు? దేత్రేఫే గురించి చెప్పాడు. ఆయన ఎలాంటి వాడో చెప్పాడు, ఎలాంటి చెడ్డ కార్యాలు చేసేవాడో చెప్తున్నాడు. కనుక అతని విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు.
చాలా మంది ఇలాంటి వారు ఉంటారు, ఆటంకపరిచేవారు ఉంటారు, అడ్డంకులు చెప్పేవారు ఉంటారు, సాకులు చెప్పేవారు ఉంటారు, అడ్డుకునే వాళ్ళు ఉంటారు, చేర్చుకునే వారిని కూడా ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చేటువంటి వారిని కూడా వారు సువార్త వినకుండా ఆటంకపరిచే వారు ఉంటారు. ఇలాంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండు అని చెప్పి రాస్తూ దేమేత్రి గురించి కూడా చెబుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క 3వ పత్రికలో 3 విషయాల గురించి మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా గాయలో ఉన్న మంచి లక్షణాలు మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఇప్పుడు దేత్రేఫేలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఏంటో మనం చూసాం. అలా ఉండకూడదు అని రాస్తున్నాడు. అలాగుండకూడదు 11వ వచనంలో, ప్రియుడా నీవైతే అలాగుండకూడదు అన్నాడా లేదా? 11వ వచనం చదవండి. ప్రియుడా నువ్వు మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలి, చెడ్డ కార్యాలను అనుసరించొద్దు, చెడ్డ కార్యాలను విడిచిపెట్టాలి, మంచి కార్యములను అనుసరించి నడుచుకో. ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు ముందే తెలియబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏది ఉత్తమమో ఏది ఉత్తమమైనది కాదో దేవుడు మనకు ముందే తెలియజేశాడు, మనకు జ్ఞానం ఇచ్చాడు కదా. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునేటువంటి జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట కోరుచున్నాను. దేత్రేఫేలో ఉన్నటువంటి లక్షణాలు ఒకవేళ ఈ రోజు మనలో ఉంటే, ఆటంకపరిచే గుణము మనలో ఉంటే, అడ్డుకునే గుణం ఉంటే, గర్వం మనలో ఉంటే, దురాశ మనలో ఉంటే, హెచ్చించుకునేటువంటి మనస్తత్వం మనలో ఉంటే, సమానంగా ఉండాలి, నేను అగ్రస్థానంలో ఉండాలి, నాకు వందనాలు చెప్పాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను ఉన్నతంగా చూడాలి అనేటువంటి మనసు ఒకవేళ మనలో ఉంటే గనక ఈ రోజు దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఇక్కడ దానిని విడిచిపెడదాం, మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు మనందరికీ గాయలో ఉన్నటువంటి మంచి మనసు మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుడు వాక్యము దీవించును గాక. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరం తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, దేవా ఈ యొక్క దేత్రేఫేలో ఉన్నటువంటి లక్షణం ఒకవేళ నాలో ఉంటే, చెడ్డ లక్షణము నాలో ఉంటే, ఆటంకపరిచే లక్షణము నాలో ఉంటే, అడ్డుకునే లక్షణము నాలో ఉంటే, ఈ యొక్క గుణము నాలో ఉంటే గనక ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాన్ని తొలగించు దేవా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను ఎవరినైనా ఆటంకపరుస్తున్నానా అని మనం ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ నేను సంఘాన్ని ఆటంకపరుస్తున్నానా, సేవకులను ఆటంకపరుస్తున్నానా, సువార్థికులను ఆటంకపరుస్తున్నానా, ఎవరైనా చేర్చుకునే వారిని ఆటంకపరుస్తున్నానా, కొత్తగా వచ్చే వారిని నేనేమైనా ఆటంకపరుస్తున్నానా? ఒకవేళ అలాంటి లక్షణం, అలాంటి గుణం నాలో ఉంటే, అలాంటి మనస్తత్వం నాలో ఉంటే దేవా ఇప్పుడే తొలగించు ప్రభువా. నీ కొరకై ఒక సాక్షిగా నేను బ్రతుకుటకు కృప చూపించమని మనం ప్రార్థన చేసుకుందాం. గాలి లాంటి ఆదిత్యం ఇచ్చే మనసు, సహాయం చేసే మనసు, సహకరించే మనసు నాకు దయచేయి దేవా అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని అడుగుదామా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభువును మనం అడుగుదాం. ఎస్ తండ్రి, గాయలో ఉన్న లక్షణాలు కూడా మేము చూసాం, ఇదిగో దేత్రేఫేలో ఉన్న లక్షణాలు కూడా మేము చూసాం. అవును ప్రభువా, గాయలో ఉన్న లక్షణాలు మాకు కావాలి, దేత్రేఫేలో ఉన్నటువంటి లక్షణాలు మాకొద్దు. ఆ గుణాలు ఒకవేళ మాలో ఉంటే తొలగించు నాయన అని చెప్పి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం.